థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ కాసేపట్లో పోలీసులు ఎదుట విచారణకు హాజరు కానున్నారు. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో ఇవాళ్టి నుంచి రోజువారీ విచారణ జరపనున్నారు. అందులో భాగంగానే అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలి అంటూ నోటీసుల్లో స్పష్టం చేశారు. దీంతో కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్ కు అల్లు అర్జున్ వెళ్లనున్నారు. తన లీగల్ టీమ్ తో కలిసి అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరవుతారని తెలుస్తోంది. నోటీసులపై నిన్న రాత్రి న్యాయవాదులతో అల్లు అర్జున్ సుదీర్ఘంగా చర్చించారు. విచారణలో భాగంగా పోలీసులు ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, వాటికి ఎలా సమాధానం చెప్పాలి అనే అంశాలపై లీగల్ టీంతో బన్నీ చర్చలు జరిపారు. ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి సీఐ ప్రశ్నించనున్నారు. ఆయన స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఇంకా కాసేపట్లో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు విచారించబోతున్నారు. నివాసం నుంచి పిఎస్ వద్ద కూడా భారీ బందోబస్తు ఉంది. అయితే నివాసం దగ్గర మా ప్రతినిధి సుజన్ ఉన్నారు వివరాలు అందించడానికి. ఇప్పటికే న్యాయవాదుల సమక్షంలో ఆయన అటెండ్ అవుతారని తెలుస్తోంది. లీగల్ టీమ్ తో కలిసి వెళ్తారు. ఎటువంటి ప్రశ్నలు అడిగితే ఎటువంటి సమాధానాలు చెప్పాలన్న విషయం కూడా ప్రిపేర్ అయినట్టుగా తెలుస్తోంది. వివరాలు అందించడానికి సుజన్ ఉన్నారు. సుజన్. ఎస్ విజయచంద్రిక, మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ తన నివాసం నుంచి చిక్కడపల్లి పిఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళనున్నారు. నిన్న ఆయన నోటీసులు అందుకున్న నేపథ్యంలోనే ఆ సమాధానాలు పోలీసులు అడిగే సమాధానాలకు పోలీసులు అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పాల్సి ఉంది. అయితే మనం ఇంటికాడ ప్రస్తుతం నివాసం వద్ద ఉన్నాం. ఇప్పటికే పోలీసులు ఇక్కడ 2 అంచెల అంటే ఒక 100 మందికి పైగా పోలీసులు ఇవరికి అల్లు అర్జున్ నివాసం వద్ద ఒక బారికేడ్లను ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఒక హై సెక్యూరిటీ జోన్ లాగా కూడా దీన్ని అంతా మార్చడం జరిగింది. ఇక అల్లు అర్జున్ వెహికల్ కూడా ఇప్పటికే సిద్ధంగా ఉంది. మరి కొద్దిసేపట్లో ఆయన బయలుదేరేందుకు. ఇక ఆయన సన్నిహితులు కొంతమంది బన్నీ వాసు ఇప్పటికే నివాసం వద్దకు చేరుకుంది. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ మామ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక లీగల్ టీం గత రాత్రి అల్లు అర్జున్ నివాసానికి రావటం, ఇవాళ జరిగే విచారణకు సంబంధించి ఎలా ఉంటుంది ప్రాసెస్ అనే దాని మీద ఆయన వారిని అడిగి తెలుసుకోవడం, సమాధానాలు అడుగుకోవడం, ఇవన్నింటినీ కూడా నిన్నటి నుంచి కూడా ఆయన దీంట్లో లీగల్ టీంతో చర్చించడం జరుగుతుంది. ఇక దీంతో పాటు నిన్న నోటీసుల్లో ప్రధానంగా అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ కంటే సీన్ ఆఫ్ ఎఫెన్స్ ను దృష్ట్యా సంజయ్ థియేటర్కి అవసరమైతే వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి కూడా నోటీసుల్లో పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ అవసరమైతే చిక్కడపల్లి పోలీసులతో కలిసి ఆయన సంజయ్ థియేటర్కి వెళ్ళి అక్కడ ఆ రోజు జరిగిన పరిణామాలను నేరుగా వివరించే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఈ విచారణకు సంబంధించి ప్రధానంగా 10 ప్రశ్నలకు ఆయన సమాధానాలు అందించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకి తెలుస్తూ ఉంది. ఏదైతే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి తనకు తెల్లవారి అన్ని విషయాలు తెలిసాయని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించడం, పోలీసులు మాత్రం ఘటన అనేది సంజయ్ థియేటర్లో ఉన్నప్పుడే అల్లు అర్జున్కి తెలుసు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి అనుమతులు లేకపోయినప్పటికీ ఎందుకు రావాల్సి వచ్చింది, ఎక్కడ లోపం జరిగింది, అంటే తన టీం సభ్యులకి ఈ విషయం తెలిసిన ఆయనకి చెప్పలేదా, ఏంటి అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనే దాని మీద కూడా ఆయన ఈరోజు పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. దీంతో పాటు తదనంతరం అంటే ప్రెస్ మీట్ ఒకటి పెట్టి ఈ ఇష్యూ అనేది ఇంత తీవ్ర స్థాయిలో ఉండటం, ఆ తర్వాత అసెంబ్లీలో కూడా ఇది చర్చకు రావడం, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి మళ్ళీ ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేయటం, ఇదంతా కూడా చాలా వివాదాస్పదమైంది. దాంతోపాటు దానికి సంబంధించిన వాటిని కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక బెయిల్ మీద ఉన్న ఒక వ్యక్తి ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దాని మీద కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో దాని మీద కూడా ఆయనకు ఒక కేసు అనేది నమోదు అయిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఫర్దర్గా దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. నివాసం వద్ద మనం చూస్తూ ఉన్నాము. ఉదయం నుంచి కూడా ఇంతకుముందు గతంలో ఆయన అరెస్ట్ అయిన సందర్భంలో ఆ తర్వాత కూడా ఆయన ప్రైవేటు బౌన్సర్స్ కానీ ఆయన బాడీ గార్డ్స్ కానీ ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు వాళ్ళందరి మీద కూడా సంజయ్ థియేటర్ ఘటనకు సంబంధించిన ఇన్సిడెంట్లో వాళ్ళందరి మీద కూడా కేసులు బుక్కారు. వాళ్ళు కూడా అక్యూజ్డ్గా ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ టీం సభ్యులందరూ ఎవరు ఇక్కడ లేరు. కేవలం టాస్క్ ఫోర్స్కి సంబంధించిన పోలీసులు, జూబ్లీహిల్స్కి సంబంధించిన ఈ పోలీసులు అందరూ కూడా ఇక్కడ 100 మందికి పైగా దీనికి వాళ్ళు ఇక్కడ
బారికేడ్స్ని ఏర్పాటు చేసి ఒక సెక్యూరిటీ ఇక్కడ చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఆయన ఇక్కడి నుంచి చిక్కడపల్లి పోలీసుకు బయలుదేరుతున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ వెంట ఫాలో అవుతూ కూడా ఆయనకి సెక్యూరిటీ అందించనున్నారు. ఇక ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే ఈ కేసుకు ఆయన బెయిల్ పొందిన సందర్భంలోనే నా విచారణకు సహకరిస్తాను, పూర్తి స్థాయిలో పోలీసులు ఎప్పుడు పిలిచినా వెళ్తాను అని చెప్పేసి అన్నారు. కాబట్టి నిన్న ఆయనకు పోలీసులు నోటీసులు ఇవ్వడం, ఏమేమి ఉంటాయి అంశాలు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు సీన్ ఆఫ్ ఎఫెన్స్ దానికి సంబంధించిన కూడా అవసరం ఉంటే కనుక సంజయ్ థియేటర్కి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి నోటీసులు పేర్కొన్నారని చెప్పేసి ఇప్పుడు తెలుస్తున్న సందర్భంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, అల్లు అర్జున్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆయన చూస్తానికి చాలా మంది అభిమానులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పూర్తి స్థాయిలో ఆయన వెంటే ఈ పోలీస్ సెక్యూరిటీ టాస్క్ ఫోర్స్ సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రెడీ అవుతూ ఉన్నారు. ఎలా అంటే ఇక్కడ నుంచి రూట్ మ్యాప్ను కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు వాళ్ళకి చెప్పడం జరిగింది. జూబ్లీ హిల్స్ పోలీసులు ఇక్కడ నుంచి అల్లు అర్జున్ నివాసం నుంచి ఆయన చిక్కడపల్లి పోలీసులు వెళ్ళే వరకు వీళ్ళందరూ కూడా కంప్లీట్గా ఆయన మళ్ళీ నివాసంకు వచ్చే వరకు కంప్లీట్గా ఆయన అల్లు అర్జున్ని ఫాలో అయ్యే